హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆవాలు, అలాగే జీలకర్ర, కొంచెం పచ్చిపప్పు, అలాగే మినపప్పు, ఒక ఎండుమిర్చి, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత మాత్రమే కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే కూర అనేది జిగురు లేకుండా ఉంటుంది. ఇలా బెండకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత వీటిని తాలింపులో బాగా కలిసేలాగా ఒకసారి బాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మరలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా మరలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసం తీసుకొని వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇక్కడ రుచికి సరిపడా సాల్టు, అలాగే 2 స్పూన్ల బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్లే ఈ బెండకాయ పులుసుకి టేస్ట్ అనేది మరింత ఎక్కువగా వస్తుంది కాబట్టి బెల్లం కంపల్సరీగా వేసుకోవాలి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు పంచదార వేసుకున్నా సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ శనగపిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పులుసు అనేది కొంచెం థిక్గా వచ్చి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని కుక్ చేసుకోవాలి. ఒక పావు గంట తర్వాత మూత తీసుకొని ఇలా కర్రీ అనేది కొంచెం పులుసుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది బెండకాయ పులుసు కాబట్టి పులుసు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా కనుక బెండకాయ పులుసు చేస్తే అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.